బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం వేమూరు మండలం కొల్లూరు మండలం దోనేపూడి గ్రామంలో మరియు వేమూరు మండలం వేమూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు ఇంటింటికి వెళ్లి వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేసిన ఆనందబాబు అన్ని రకాలుగా 3 గ్యాస్ సిలిండర్లు శ్రీకారం పెట్టి ఒక గ్యాస్ సిలిండర్ మిగిలిన 2 సిలిండర్లు కూడా ఇదే విధంగా మొత్తం సర్వనాశనం అయిపోయినటువంటి రాష్ట్రం భ్రష్టు పట్టిపోయినటువంటి వ్యవస్థలు బాగు చేయడానికి అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది. పరిపాలన ధ్వంసం చేశారు. విధ్వంసకరమైన పరిపాలన జగన్మోహన్ వదిలిపెట్టింది. 20 ఏళ్ళ అభివృద్ధి పనులు ముందుకు పోతున్న రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళారు. మళ్ళా పునాదుల దగ్గర నుంచి మొదలుపెట్టి అమరావతి పోలవరం దగ్గర నుంచి ధ్వంసం అయిపోయిన రోడ్ల నిర్మాణం కానీ అన్నీ కూడా ఇప్పుడు మళ్ళా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు 164 ఈ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మెజార్టీతో గెలిపించి ప్రజలు అప్పచెప్పినటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించినటువంటి ప్రభుత్వం నమ్మకం అమ్ముగాకుండా ముందుకు పోయే విధానంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వంతో కూడా ముందుకెళ్తా ఉంది. ఇందులో భాగంగా శాసనసభ్యులు ఎన్నికల నేను కూడా వారిని ఆచరిస్తున్న ఉన్నాం. ప్రజలు కూడా అన్ని విధాలు ఆలోచన చేసి ఈ ప్రభుత్వం 3 నెలల ఏరియర్స్ కలుపుకొని 7,000 రూపాయలు ఆ రోజు పెన్షనర్లకి 4,000 ఇచ్చే పెన్షన్కి 7,000 అందించడం జరిగింది. అక్కడ నుంచి ప్రతి నెల 4,000 రూపాయలు వృద్ధులకి వితంతువులకి 4,000, వికలాంగులకు 6,000, పూర్తిగా అనారోగ్యం పాలయ్యి పూర్తి వైకల్యంతో ఉన్న వాళ్ళకి 15,000 కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. బహుశా ఇది భారతదేశంలోనే ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం అనేది మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 66 లక్షల మందికి ఈ పెన్షన్లు ప్రతి నెల అందిస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. అసలు ఈ పెన్షన్ల విధానం మొట్టమొదట సమాజంలో మొదలుపెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్టీ రామారావు గారి హయాంలో. ఆ తర్వాత దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చింది కూడా తెలుగుదేశం. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 ఏదో అలా మోసం చేసుకుంటూ వచ్చాడు. మొట్టమొదట 60 రూపాయలతో పెన్షన్ పెంచి మొదలుపెట్టినటువంటి ఎన్టీ రామారావు మొదలుపెట్టిన పెన్షన్ ఈరోజు 4,000 రూపాయలకి చేరిందంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత. పేదవాళ్ళని, వృద్ధుల్ని, వికలాంగుల్ని మేమున్నాం, ప్రభుత్వం ఉంది అండగా అనే ఒక భరోసా కల్పించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఎన్టీ రామారావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా మరి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యక్రమం ఏదైనా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల ముందు